డీటెయిల్ చూస్తే రైతులను క్షమాపణ కోరితే కల్లాల్లోని ధాన్యం ఖాళీ అవుతుందా అని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల. సుమారు 45 రోజులు అవుతున్నా కల్లాల్లోని ధాన్యం తూకం చేయడం లేదని ఆయన మండిపడ్డారు. గండి సంచుల సమస్య కూడా రైతులను వేధిస్తుందన్నారు. యాదాద్రి జిల్లా ఎల్లంబావిలో ఐకేపీ సెంటర్ను, చౌటుప్పల్లోని 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ నుండి సుమారు 50 మంది కార్యకర్తలకు బీఆర్ఎస్ కండువా కప్పి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆహ్వానించారు. 3 ఏళ్ల క్రితం 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తే ఇంతవరకు ప్రారంభించలేదని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గంలో నీటి సమస్యను ఎమ్మెల్యే కోమటిరెడ్డి పరిష్కరించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ హాస్పిటల్ చౌటుప్పల్ నుంచి నాకు ఎంతో మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. సార్ హాస్పిటల్ ఏమాయే, ఇప్పటిదాకా దాన్ని ప్రారంభోత్సవం చేసి ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి లేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవ హరీష్ రావు గారితో మాట్లాడి 100 పడకల హాస్పిటల్ను చౌటుప్పల్ మున్సిపాలిటీలో శాంక్షన్ చేయించినాం. వెంటనే డిపిఆర్ తయారు చేయించినాం, టెండర్ పిలిచినాం. అదేవిధంగా హరీష్ రావు గారు వచ్చి ఇక్కడికి నేరుగా వారి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయటం జరిగింది. ఈ మునుగోడును రూపమే మారుస్తా అని చెప్పిండు. ఈ మునుగోడును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా అని చెప్పిండు. ఈరోజు రైతుల గురించి పట్టించుకుంటలేడు. ఇలా రైతు కళ్ళానికి పోతే రైతులు అవస్థ పడుతుంటా ఒక పెద్ద మనిషి ఏడుస్తూ ఉన్నాడు. అదేవిధంగా కృష్ణయ్య అని వాళ్ళ బాధలు చెప్తా ఉంటే నిజంగా మాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. 45 రోజుల కింద పోసిన కుప్పలే. ఈ రోజు వరకు అతి లేదు గతి లేదు. ఆ కళ్ళంలో ఇప్పుడు రాజకీయ పరిస్థితులు, నేతల తీరుపై సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కొందరు నాయకులు ప్రజాసేవ కంటే వ్యాపారాలు, దళారీతనానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజా మధ్య ఉండి తాను వారి పనులు చేశారని చెప్పారు. యువతకు పరిశ్రమల్లో శిక్షణ, ఉద్యోగాలు ఇప్పించినట్టు తెలిపారు. హుజూర్నగర్లో దళార్ల పాలన నడుస్తుంది అని పోలీస్ స్టేషన్లో కేసుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవం కోసం జరిగిందని, గులాముల్లా కాకుండా ప్రశ్నించే ధైర్యంతో ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఊర్లలో బయట కొండలు గుట్టలు అయిపోయినాయి. ఇప్పుడుగా ఏ కొండ మిగలటలు నీకు చూడటానికి మొత్తం ఫ్లాట్ ల్యాండ్ చేసి పారేసారు 2 సంవత్సరాలలో. నేను ఇప్పుడు దాకా కూడా ఏ రోజు సంవత్సరం ఇద్దాం, ఇంకో సంవత్సరం ఇద్దాం, బాగా పనిచేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడే విమర్శలు చేస్తూ ఉంటే ఈడబుట్టి ఈడ పెరిగినోడుగా విమర్శల కోసమే రాజకీయాలకు రాలేదు. నేను ఏ రోజు ఎంతసేపటికి యూత్ని డెవలప్ చేయాలా, మహిళలను ఎంపవర్ చేయాలా, మనం దాంతోపాటు హుజూర్నగర్ అభివృద్ధి చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన. అందుకనే చెప్తా ఉన్న అందరికీ దయచేసి మీరు విలేకరులకు ఇచ్చిన పట్టాలని వాళ్ళకి ఉండనియాలా. దానితో పాటు ఎవరైతే రాజకీయాల్లో దయచేసి అన్ని పార్టీలు ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్నా, మీరు ఆత్మగౌరవాన్ని చంపుకోకండి, మీరు నిలబడండి, జనాల కోసం నిలబడండి. అంతేగాని మీరు కాళ్ళు ఒత్తటానికి కాదు ఇవాళ వచ్చినాయి, తిట్టించుకోవడానికి కాదు రాజకీయాల్లోకి వచ్చింది. మీరు అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మట్టిని నువ్వు ఏ ఊర్లలో పెట్టినా. ఆటో డ్రైవర్, మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడికి ఏం చెప్పాలి అని ఆటో డ్రైవర్ని జగ్గారెడ్డి అడిగారు. ఆటో ఛార్జీలు పెంచాలని ఆటో డ్రైవర్ అడిగారు. ఆటో ఛార్జీలు పెంచితే ప్రజలు మమ్మల్ని తిట్టుకుంటారని జగ్గారెడ్డి అన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచితే మోదీని మనం తిట్టుకుంటున్నాం కదా అని ఆటో డ్రైవర్తో జగ్గారెడ్డి చెప్పారు. అయితే ఆటో కార్మికులకు ఇస్తామన్న 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పండి అని జగ్గారెడ్డిని ఆటో డ్రైవర్ అడిగారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేశారని, లేకపోతే మీకు ఇచ్చే 10,000 రూపాయలు సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద ఇబ్బంది కాదని చెప్పారు జగ్గారెడ్డి. ప్రభుత్వ ఖజానా నిండితే సీఎం రేవంత్ రెడ్డి మీకు డబ్బులు మీ ఖాతాలు వేస్తారని అన్నారు. ఆటో కార్మికుల సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు. ఏం చెప్పండి సీఎం రేవంత్ రెడ్డికి, ఏం చెప్పండి ప్రెసిడెంట్కి, ఏం చెప్పమంటారు? రేట్లు పెంచమంటారు. ఎంత పెంచమంటారు? 15 రూపాయలు ఇవ్వమంటున్నా. కిలోమీటర్కి 15 రూపాయలు. మరి జనాలకు 3 రూపాయలే కదా వాళ్ళు ఏం అనుకోరా? ఇచ్చారా మమ్మల్ని? గవర్నమెంట్ ఇచ్చారా? పెట్రోల్ రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి, వాళ్ళు కూడా రేట్లు పెరిగినాయి కదా. సీఎం రేవంత్ రెడ్డికి మైండ్ కూడా నిలిచింది అనుకో,
జనాలు తిడితే ఎట్లా? అరే కాంగ్రెస్ వాళ్ళు పెంచుతున్నారు కదా, మోడీ పెంచుతున్నాడు, తిట్టలేమా మేము? అట్లా మమ్మల్ని మళ్ళీ బీఆర్ఎస్ వాడు ఒప్పుకోడు కదా. పెట్రోల్ రేట్లు పెరిగినాయని బయటకి ఆయన చేసినావా? నీకు 3 రూపాయలు నేను సీఎం తోటి పీసీతో మాట్లాడినానుకో, మాట్లాడి 3 రూపాయలు పెంచుకోలేదు అనుకో, మా వాళ్ళు పాపం కదా ఆటోలను పెంచారు అనుకో, ఈ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఏమంటారు అప్పుడు? మీరు రేట్ ఎట్లా పెంచారు, పబ్లిక్ భారం చేస్తారు అంటే అప్పుడే ఇంకా అప్పుడు మీరేమంటారు ఆటోలు? అంటారు. అంటే మీకు 3 రూపాయలు వేస్తే ఆటోలో డ్రైవర్లు అండ్ ఓనర్స్ మీరు హ్యాపీగా ఉంటారని మీరు గ్యారెంటీ చేయగానే చెప్పడానికి ట్రై చేస్తారు. ఆటోలకు అది కూడా అంటే అది కరెక్ట్గా చేయాలనే ఉంది. డబ్బులు లేవు, కేసీఆర్ పుణ్యమని ఖజానా ఖాళీ అయిపోయిందంట. అది ఎట్లా భర్తీ చేయాలో రేవంత్ రెడ్డి అండ్ మహేష్ గౌడ్ చూస్తున్నారు. చూద్దాం, మంచి రోజు రావాలని నమ్ముతున్నాం. ఖజానా నిండితే మీ 10,000 లెక్క కాదు సీఎంకి. మీకు అర్థమైందా? ఖజానా నిండితే. రంగారెడ్డి జిల్లా బండ రావిలాలలో ఏర్పాటు చేయబోయే డంపింగ్ యార్డ్ను మాదిగ మహాశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు మోత్కుపల్లి నరసింహులు తీవ్రంగా వ్యతిరేకించారు. 135 ఎకరాల దళితుల భూములు తీసుకుని నష్టపరిహారం చెల్లించకుండా 20 ఏళ్లుగా కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. గ్రామస్తులు వివిధ పార్టీలతో కలిసి డంపింగ్ యార్డ్ను ఆయన పరిశీలించారు. శివారు ప్రాంతంలో ఉండాల్సిన డంపింగ్ యార్డ్ ప్రజల మధ్య ఎలా ఏర్పాటు చేస్తారని మోత్కుపల్లి ప్రశ్నించారు. దీనివల్ల పలు ఇబ్బందులు వస్తున్నాయని, ప్రభుత్వం రైతులకు ప్రకటించిన 10 కోట్ల రూపాయల నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నష్టపరిహారం చెల్లించడంలో విఫలమయ్యారని అన్నారు. నష్టపరిహారం చెల్లించే వరకు మాదిగ మహాశక్తి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. మాదిగలకు ఎక్కడ అన్యాయం జరిగినా అందుబాటులో ఉంటానని మోత్కుపల్లి హామీ ఇచ్చారు. ఒక మాదిగోళ్ళే అనుకో, ఒకరిద్దరు మిగతా కులాలు ఉన్నాయి. సుమారుగా 135 ఎకరాలు భూమి, 50 మంది రైతులు. మరి దళిత రైతుల భూములే ఈ రకంగా మరి తీసుకోవటంలో దీని అర్థం ఏంటో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఎంతసేపు దళితులకు సంబంధించిన భూములు, అసైన్డ్ భూములు, ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చిన భూములు వాపసు తీసుకుంటా ఉన్నారు. దానికి తోడు ఇక్కడ బండరావిరాల విలేజ్ లో సుమారుగా 135 ఎకరాల భూమి, మాదిగోళ్ళ భూమిని తీసుకొని మైనింగ్ జోన్ గా ప్రకటించి మైనింగ్ ఇచ్చి వేలాది లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించుకునే దొరలకు అంటగట్టే ఈ మైనింగ్ జోను మరి ఎంతవరకు సమస్యమని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఓగా తీసుకోవటమే కాదు, ప్రభుత్వము ఇవాళ ఇస్తానన్నటువంటి 10 కోట్ల రూపాయలు ఏదైతే నష్టపరిహారం ఇస్తామని చెప్పారో ఆ 10 కోట్ల రూపాయలు కూడా కొన్ని ఏళ్ల తరబడిగా నాచుతా ఉన్నారు. ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టారు. ఇది ఎంతవరకు సమస్యమని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే మీరు అనౌన్స్ చేసినటువంటి, ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి 10 కోట్ల రూపాయలు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరిలో తాగునీటి కష్టాలు తప్పించుకునేందుకు గిరిజనులు నడుం బిగించారు. స్వయంగా వారు ట్యాంక్ నిర్మాణంకి శ్రీకారం చుట్టారు. పినకోట పంచాయతీ గుమ్మంతి గ్రామంలో మంచినీటి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గిరిజనులు ఎవరో చేస్తారు, ఎవరో వస్తారని ఎదురు చూడలేదు. తమ కష్టాన్నే వారు నమ్ముకొని ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. వర్షాకాలం కావడంతో కొండవాగు నీటికి గుంత చేసి దాని నుండి బిందెలతో నీళ్లు పట్టుకొని జీవనం సాగిస్తున్నారు గిరిజనులు. గతంలో అధికారులు పైన ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి మధ్యలోనే దాని పనులు నిలిపివేయడంతో గ్రామస్తులకు తాగునీటి కోసం తహతహలాడాల్సిన పరిస్థితి వచ్చింది. కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి నీటి శిలమల నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తమ సమస్యలపై అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులే స్వయంగా శ్రమదానంతో నీటి శిలను వద్ద వచ్చి చిన్న ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. రాళ్ళు మట్టి తీసి సెలియేటి నీటిని నిల్వ చేసేందుకు యత్నిస్తున్నారు. మా కష్టాలు మాకే తెలుసు, మేం చేసుకుంటామన్నారు. ట్యాంక్ నిర్మాణ పనిలో గుమ్మంతి గిరిజన మహిళలు, యువకులు పాల్గొంటున్నారు. నీటి కోసం నిద్ర లేచినప్పటి నుంచి కొండలు గుట్టలు తిరగాలని, పిల్లల్ని బడికి పంపాలంటేనే కష్టంగా ఉందని, ఒక ప్లాస్టిక్ ట్యాంక్ పెట్టి వదిలేశారని గుమ్మంతి గిరిజనులు వాపోయారు. తామే కష్టపడి ట్యాంక్ తవ్వుకుంటున్నామన్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదని, అందుకే తాము ఐక్యంగా శ్రమదానం చేస్తున్నామని గుమ్మంతి గిరిజనులు తెలిపారు. సెలియేటి వద్ద శ్రమదానం చేస్తున్న గిరిజన మహిళలు, పురుషులు రాళ్లతో చిన్న ట్యాంకు నిర్మించారు.
ప్రభుత్వమే తమను ఆదుకోవాలని గుమ్మంతి గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా తమ గ్రామానికి మంచినీరు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరారు. ప్రభుత్వం అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో మంచినీటి సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరారు. ఇక పాత పైప్ లైన్ పనులు పూర్తి చేసి ఇళ్లకు నీటి సరఫరా చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో పలు జలపాతాలు ఉరకలు వేస్తున్నాయి. ఇక ముంచంగిపట్టులో డుడుమ జలపాతం కలకల్లాడుతుంది. 60 అడుగుల ఎత్తు నుంచి ఈ జలపాతం నుంచి నీరు జాలువారుతూ సందర్శకులను బాగా ఆకట్టుకుంటుంది. అకాల వర్షాల వల్ల ఎగువ నుంచి వరద నీరు భారీగా వస్తూ ఉండడంతో జలపాతాలు కలకల్లాడుతున్నాయి. భారీ శబ్దంతో నురకలు కక్కుతూ కిందకి దూకుతున్న నీటి సోయగాలు చూపర్లను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. వేసవి సెలవులు కావడంతో జలపాతం అందాలు చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. జిల్లాలో ఇంత అందమైన జలపాతం ఉందని తెలియదని కొత్తగా వచ్చిన వారు పలువురు అంటున్నారు. చుట్టూ పచ్చని చెట్లతో కొండలు, మన్య జలపాతాలు చూస్తుంటే బాగుంటుందని సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానం పరిధిలో దళిత సత్రం ఏర్పాటుకు అడ్డంకులు లేకుండా దళితులు కలిసి రావాలి అని చంద్రప్రభ వాహన ఉభయదారులు కోరారు. కాణిపాకంలో అన్ని వర్గాల సత్రాలు ఉన్నాయని, కొందరు దళితులే దళిత సత్రం ఏర్పాటుకు అడ్డుపడుతుండడం శోచనీయమని అన్నారు దళిత సంఘం నాయకుడు మహేష్. దళిత నాయకులమని చెప్పుకునే కొందరు స్వార్థం కోసం కుటిల యత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే మురళీమోహన్ కాణిపాకం దేవస్థానం అధికారులు దళిత సత్రం ఏర్పాటుకు సహకరిస్తున్నారని చెప్పారు. గత ఏప్రిల్ 14న దళిత సత్రం అప్పగిస్తామని అధికారులు చెబితే దళితులను చెప్పేందుకే కొందరి కారణంగా అది ఆగిపోయిందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ శాసనసభ్యులు కానీ, అలాగే ఇప్పుడు నూతనంగా ఎన్నికైన బోర్డు సభ్యులు కానీ, చైర్మన్ కానీ, అలాగే ఇప్పుడున్న గౌరవనీయులు ఈఓ గారు కానీ ప్రత్యేక చొరవ తీసుకొని గతంలో ఉన్న పెండింగ్ కేసులన్నీ మాట్లాడి ఇరువురితో పెద్దలతో డిస్కస్ చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దళిత సత్రాన్ని గత ఏప్రిల్ 14న చాలామంది ప్రముఖులతో ఓపెన్ చేయాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే యథావిధిగా ఒక మంచి కార్యక్రమం అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని దుష్ట శక్తులు అనవచ్చు లేదా ఇతర కుట్రలు అనేది కామన్. అలాగే మా చంద్రప్రభ ఉభయదారుల్లో కూడా ఒక అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. దాన్ని ఖండించడానికి మేమందరం ముందుకు వస్తూ, అలాగే ఈ చంద్రప్రభ ఉభయదారుల తరపున ఒక క్లియర్ కట్ మెసేజ్ ఏంటంటే, ఈ దళిత సత్రం అనేది ఏ ఒక్క వ్యక్తికి, ఒక కుటుంబానికో, 2-3 వ్యక్తులకు సంబంధించింది కాదు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో తమకు అన్యాయం జరుగుతుంది అని అనకాపల్లి జిల్లా పెద్దిపాలెం కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. 7 రోజులు పనిచేస్తే 5 రోజులకే వేతనాలు చెల్లిస్తున్నారని అన్నారు. వారానికి 2 రోజుల పని దినాల వేతనాలు తగ్గిస్తున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలకు మంచినీరు కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ విషయమై విలేకరులు టెక్నికల్ అసిస్టెంట్ని వివరణ కోరితే సమాధానం చెప్పేందుకు ఆమె నిరాకరించారు. పని జరిగే చోట ఉండాల్సిన మెడికల్ కిట్ను అక్కడ ఉంచలేదు. ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులకు వేతనాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూలీలు ప్రభుత్వాన్ని కోరారు. మేము ఉపాధి పని చేస్తున్నాము. ఎండలు ఎక్కువగా ఉన్నాయండి. మాకు డబ్బులు పడలేదు. 4 రోజులే పడుతున్నాయండి. 2 రోజులు పడలేదండి. 6 రోజులు చేస్తే 4 రోజులు పడుతుందండి. 7 రోజులు చేస్తే 5 రోజులే పడుతుందండి. ఏమంటారండి, మీరు పనికి తగ్గట్టే పడుతుంది, వాళ్ళు చెప్పినంత పని మీరు చేయలేదు, ఇలాగే చేస్తున్నారు అని చెప్తున్నారండి. 6 గంటలకు వెళ్తాం, ఒక్కోసారి 5:30కి వచ్చాం, 10 గంటలకు వెళ్తామండి, 10:30కి వదిలిపెడతారు. చేయలేకపోతున్నాం అంటే అందరూ ఒకలా చేయలేరు కదండి. ఇంతకన్నా మాకేం పనులు. పేమెంట్లు పడుతున్నాయండి. పేమెంట్లు అయితే ఒక 2 వారాలు గ్యాప్ ఇచ్చి అవి అమౌంట్లు అయితే మాకు డొనేట్ చేసిన అమౌంట్ అయితే పడిపోతుందండి. కాకపోతే మేము 6 రోజులు పని చేస్తే ఏ రోజు కూడా 6 రోజులు పని పడలేదండి. అయితే ఒకే ఒక వారం పడింది 6 రోజులు ఆ పేమెంట్. అది కూడా గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే 307 రూపాయలు ఇస్తుందండి ఈచ్ వన్ పర్సన్కి. అది వచ్చేసి 1800 పడాలి. మాకైతే 1710 రూపాయలే పడింది. అది ఒక వారం పడింది. 6 రోజులు పని చేస్తే 4 రోజులు 3 రోజులు ఇలా పడుతున్నాయండి. అది కూడా
లాస్ట్ వారం అయితే 4 రోజులు పని చేస్తే 1200 పడాలి. 4 రోజులకి 1040 రూపాయలు, ఒకరికి 1045, 1050 అలా పడ్డాయండి. ఇప్పటి వరకు కొత్త పని మొదలెట్టిన కాడి నుంచి ఏ వారం కూడా మాకు 6 రోజుల పని లేదు. ఒకే ఒక వారం ఉంది 6 రోజుల పని. ప్రతి వారంలో కూడా. వేములవాడ మున్సిపల్ ఆఫీస్లో చైర్మన్ పులకం రాజు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. పట్టణంలోని పలు ప్రధాన ప్రజా సమస్యలు, మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు సంబంధించి 52 ప్రాధాన్యత అంశాలను సుదీర్ఘ చర్చల తర్వాత ఆమోదించారు. సమావేశంలో ముఖ్యంగా పట్టణంలోని ఫంక్షన్ హాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మున్సిపాలిటీలో పనిచేస్తున్న 203 మంది పారిశుద్ధ్య కార్మికులకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. పర్యావరణానికి హాని కలిగించే ప్రధాన రహదారిపై ఉన్న కోనోకార్పస్ చెట్లను తొలగించి వాటి స్థానంలో పూలు, నీడనిచ్చే మొక్కలు నాటాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సహకారంతో వేములవాడను ఆదర్శంగా తీర్చిదిద్దామని చైర్మన్ తెలిపారు. గౌరవ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, కమిషనర్ గారు, అధికారుల ఆధ్వర్యంలో సర్వసభ సమావేశం చేసుకోవడం జరిగింది. 52 అంశాలపైన కూడా 52 అంశాలపై ఆమోదం కూడా చేసుకోవడం జరిగింది. మరి వేములవాడ పట్టణం అభివృద్ధి దృష్ట్యా వివిధ వార్డులలో సిసి రోడ్లు కానీ, ఇతర మరమ్మతులు కానీ, మరి ముఖ్యంగా వచ్చే రైనీ సీజన్లో లైట్లతో కానీ, మరి అదేవిధంగా ఇక్కడైతే వివిధ గ్రామాలతో పాటు పట్టణంలో ఉన్నటువంటి చివరిలో ఉన్న కాలనీలలో మరి మురం కూడా వేసి గుంతలు లేకుండా చూసుకోవడం అదొకటి. మరి అదేవిధంగా ఇంకా ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వేములవాడ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆర్టీసీ డిపో ముందు ఎర్ర బ్యాడ్జీలు ధరించి వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. హామీలు అమలు చేయని పక్షంలో మరోసారి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు మే 1వ తారీఖు నాడు అన్ని యూనియన్లను పిలుచుకొని మీకు విలీనం కావాలన్నా, ఎలక్షన్లు కావాలన్నా అంటే అందరూ ముక్త కంఠంతో విలీనం కావాలని చెప్పి ఎవరికి వారు వాళ్ళకు వినతి పత్రాలు కూడా ఇచ్చారు. విలీనం కావాలి, ఎలక్షన్లు తర్వాత పెట్టుకోండి, ముందు విలీనం కావాలి, అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి దానికి సరే అని చెప్పిన ప్రభుత్వము మళ్ళీ రవాణా శాఖ మంత్రి గారు చెప్పిన మాటలతోని అందరూ ఒక ఆందోళన పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈరోజు నిరసనగా ఎర్ర బ్యాడ్జీల కార్యక్రమం స్టార్ట్ అవుతున్నది. ఒకవేళ 2వ తారీఖు నాటికి అపాయింట్మెంట్ ఇవ్వకుంటే కార్మికులలో ఆందోళనతో పాటు రేపు జరగబోయే కార్యక్రమాలు. కడప జిల్లా నందలూరులోని రైల్వే అండర్ బ్రిడ్జ్ పై నుండి జారిపడి ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకొని జీవించే వ్యక్తి మృతి చెందారు. మద్యం మత్తులో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ అండర్ బ్రిడ్జ్లో పలు ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఆర్యూబీ పైన గోడ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నందలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ బూకీలను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశామన్నారు. మొత్తం 13 మంది క్రికెట్ బూకీలను అరెస్టు చేసి వారి నుంచి సుమారు 11,34,000 నగదు, 17 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్టు ఏఎన్ తెలిపారు. అరెస్టు చేసిన 13 మంది బ్యాంక్ ఖాతాల్లో ఉన్న మరో 14,12,000 రూపాయలను జప్తు చేశామన్నారు. ప్రొద్దుటూరు టూ టౌన్ సిఐ వంశీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం బెట్టింగ్ కార్యక్రమాలపై నిఘా పెట్టడంతో షేక్ జావిద్ అలియాస్ బాలాజీ, ఎల్లాల షేక్ జిలానీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు. మరో 11 మందిని బెట్టింగ్ కార్యకలాపాల్లో పాత్ర ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపారు. అండ్ వి అరెస్టెడ్ దోస్ పీపుల్ ఆల్సో. అందరూ అరెస్ట్ చేసిన తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేసాము, ఇంటర్గేషన్ చేసాము. దాంట్లో వీళ్ళు బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న ఒక 14,12,288 రూపీస్ కూడా మనం ఫ్రీజ్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు సీజ్ అయిన అమౌంట్ అక్కడ షాప్లో రికవర్ అయినది అరౌండ్ 11,34,000 రూపీస్. సో టోటల్గా మనం 25,46,288 రూపీస్ సీజ్ చేసాము. ఫ్రోజన్ అమౌంట్ అండ్ సీజింగ్ టోటల్ అమౌంట్ అండ్ 17 మొబైల్ ఫోన్స్, ఒక ట్యాబ్లెట్ కూడా సీజ్ చేసాము. దీస్ హ్యావ్ బీన్ యూస్డ్ ఫర్ బెట్టింగ్. సో ఇది మోడస్ ఆపరాండి అనేది ఎక్కడ ఉంటుందంటే దిస్ జావేద్ అండ్ జిలానీ వాళ్ళు తాజ్ 777 అని ఒక క్రికెట్ బెట్టింగ్ యాప్ ఏపీకే పట్టుకుంటారు. ఏపీకే పట్టుకొని ఇది డిస్ట్రిబ్యూటెడ్ టు ప్లేయర్స్ అండ్ అది యూస్ చేసి వాళ్ళు బెట్ చేస్తారు అండ్ సెండ్ ద మనీ టు జావేద్. సో ఎవ్రీ వీక్ ఒక రోజు
కడప జిల్లా బద్వేల్లో వరుస దొంగతనాలతో రెచ్చిపోతున్న దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. పట్టణంలో దొంగలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఒకే రోజు 3 వేర్వేరు ప్రాంతాల్లో వరుసగా చోరీలు చేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లు, వ్యాపార సముదాయాలు లక్ష్యంగా దొంగతనాలు జరుగుతుండడంతో తీవ్ర కలకలం రేపింది. శివరామకృష్ణ నగర్లోని ఓ ఇంట్లో చొరబడిన దొంగలు బంగారు, వెండి ఆభరణాలు, భారీగా నగదు ఎత్తుకుపోయారు. అదే రోజు రాత్రి ఎంసీ ఫర్నిచర్ షాప్ కట్టర్ తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారు. షాప్లోని సీసీ కెమెరాల DVRతో పాటు ఒక పర్స్ ఎత్తుకెళ్లారు. నెల్లూరు రోడ్లోని ఉన్న CIT డీలర్ షాప్ తాళాలు పగలగొట్టి 60,000 నగదు, సీసీ కెమెరాల DVRను మాయం చేశారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. మేము వచ్చేకి 2 గంటలప్పుడు నేను పని దగ్గరికి వెళ్ళినా, మా మిస్సెస్ అట్లూరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి 3:30కి నేను ఇంటి దగ్గరికి వస్తాను. మళ్ళీ వచ్చి చూసేకి వాకి బేగం లేదు ఏమని మా మిస్సెస్కి ఫోన్ చేసి కనుక్కోవడానికి 5 గంటలు ఉంటుంది. ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది. 4:50 వచ్చేసి వెండి పాత్రలు 2, ఒక కాసల దండ ఒకటి, చేతికి పెట్టిన కడియం ఒకటి, ఒక నల్లపూసల దండ, 2 గోట్లు గాజులు, ఇంకా ఎండి పాత్రలు వచ్చేసి ఒక 800 గ్రాముల పైన ఏమంటారు గంధం గిన్నెలు, డబ్బాలు, ఇంకా అందులో ఒక సింబు అన్నీ వేసుకుంటారు. అయిపోయింది 1,84,000 డబ్బులు. పని దగ్గరికి ఈ బిల్డింగ్ కట్టుకున్నాక మహబూబాబాద్ జిల్లా టికియా తండాలో తొర్రూరు పోలీసులు CCS బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారనే సమాచారంతో దాడులు చేసి 28 కిలోల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విత్తనాలను గుంటూరు నుంచి తీసుకొచ్చి తొర్రూరు మండలంలో టికియా తండాలో జాటోత్ వెంకన్న విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వెంకన్న అల్లుడు బర్మావత్ సోమన్న నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అమాయక రైతులను నకిలీ విత్తనాలతో మోసం చేస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరులో నకిలీ విత్తనాలు సరఫరా చేసిన వారిపైన కేసులు నమోదు చేస్తామని తొర్రూరు DSP కృష్ణ కిషోర్ తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారని సమాచారం రాగా మా తొర్రూరు పోలీసు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు CCS మహబూబాబాద్ టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో దాడులు చేయగా దీని లోపల జాటోత్ వెంకన్న అనే వ్యక్తి టీకే తండకు సంబంధించిన వాడు, అతనికి బరావత్ సుమన్ అని ఇతను మడిపేడ బంగ్లా గుండెపూడి గ్రామానికి చెందినవాడు. అతను సరఫరా చేస్తున్నాడని అతనిని మేము పట్టుకోగా అతను గుంటూరు నుంచి అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నాడని చెప్పినాడు. దీనిపై అగ్రికల్చర్ ఆఫీసర్స్తోని మనం వెరిఫై చేయగా ఇవి నకిలీ పత్తి విత్తనాలని. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.